ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే చిత్ర పరిశ్రమ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన కలిసినప్పుడు నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన మాటల్లో చిరంజీవి గారి గురించి కూడా ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు కలిగినటువంటి జనసేన పార్టీ నాయకుడు నాగేంద్రబాబు చిరంజీవి గారి సోదరుడు. మీ రక్తం మీ బ్లడ్ అంటారంటే మీ బ్లడ్ని ఏంటి, మీ విత్తనం ఏంటి, మీ రక్తం ఎంత జమీందారుల భాష అంటూ నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ మీ తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది, మీ రక్తం మీ విత్తనం అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా వెన్నుపోటు పొడిచారన్నప్పుడు అలాంటి వెన్నుపోటు పొడిచిన వాళ్ళ విషయంలో మీ పౌరుషం ఏమైందని బాలకృష్ణ గారిని ప్రశ్నించే ముందు అలాంటి వెన్నుపోటుదారులతోటి మీ నోటి నుంచి వచ్చిన మాటే వెన్నుపోటుదారులు అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి మీరెందుకు కూటమిలో భాగంగా పొత్తు కట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరెందుకు భాగస్వామిగా ఉన్నారు? ఎవరిని మోసం చేద్దామని మాట్లాడతారు మీరు? నందమూరి బాలకృష్ణ ఏమో చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచిన దాని గురించి గుర్తుపెట్టుకుని దూరంగా ఉండాలా? మీరేమో పొత్తు పెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు తోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని వంచడానికి, ఏ విద్రోహం కోసం ఇలాంటి కార్యకలాపాలు చేస్తారు నాగబాబు గారు? ఏంటి జనసేన పార్టీ వైఖరి ఏంటో మరి చెప్పండి, మాకు అర్థం కావడం లేదు. మీరు కలిసి ఉండొచ్చా వెన్నుపోటుదారులతో? ఏ సందేశం ఇస్తారు మీరు ప్రజానీకానికి? వెన్నుపోటుదారులతో మిలాఖతయ్యి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి కమ్యూనిస్ట్ ఇండియా వర్ది లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ది లేను.